ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాది మంది ప్రజలు చేరనుండడంతో కూటమి నేతలు వికృత రాజకీయాలకు తెరలేపారు. చేరికల కార్యక్రమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు ముందస్తు అనుమతి తీసుకున్నారు. VMRDAకు 71,300 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరికలను ఓర్వలేకపోయిన కూటమి నేతలు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు అనుమతి లేదంటూ ఆరోపణలకు దిగారు. పోలీసులు థియేటర్ మెయిన్ గేట్కు తాళం వేసి భారీగా మోహరించారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నాయకత్వం అంతా కూడా వారందరికీ మీ సమక్షంలో ఇదే రోడ్డు మీద ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వారి కండువా వారి మెల్లో కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాది మంది ప్రజలు చేరనుండడంతో కూటమి నేతలు వికృత రాజకీయాలకు తెరలేపారు. చేరికల కార్యక్రమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. VMRDAకు 71,300 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరికలను ఓర్వలేకపోయిన కూటమి నేతలు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు అనుమతి లేదు అంటూ ఆరోపణలకు దిగారు. పోలీసులు థియేటర్ మెయిన్ గేట్కు తాళం వేసి భారీగా మోహరించారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. లోపలికి అనుమతి ఇవ్వకపోయినా కూడా ఇటు వైఎస్ఆర్సీపీలోకి భారీ సంఖ్యలో ఇటు ప్రజలకు అండ్ మరియు చాలామంది వచ్చి జాయిన్ అవుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బయటే కూటమి ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపే విధంగా ఇక్కడ చేరికలు కూడా జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పార్టీకి రోజు రోజుకి ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతతో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. ఇదే తరహాలో ఈ రోజు వైఎస్ఆర్సీపీలో భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ముందస్తుగా VMRDA చిల్డ్రన్ ఎరీనా థియేటర్ లో అనుమతి తీసుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో చేరుకులను చూసి భయపడ్డ కూటమి నేతలు ఈ రోజు అనుమతి లేదంటూ కూడా గేటుకు తాళం వేశారు. అలాగే భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ కూటమి నేతల వైఖరిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు చిల్డ్రన్ ఎరీనా థియేటర్ చూశారు. ఏదైతే ముందస్తు అనుమతి తీసుకున్నామో దాని ప్రకారము చేరికలకు అనుమతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎందుకు వైఎస్ఆర్సీపీలో చేరుతున్న చేరికలు చూసి కూటమి నేతలు భయపడుతున్నారని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకి వచ్చిన స్పందన, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలోనే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తీశాయి. నిన్నటి నుంచి కూడా కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదని, దానిలో భాగంగానే ఈ రోజు జరిగే చేరికలను కూడా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు
విమర్శిస్తున్నారని, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోకుండా వైఎస్ఆర్సీపీలో చేరుతున్న చేరికలు అడ్డుకోవడం వల్ల జరిగేదేమీ ఉండదని, మీరు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా గేటు బయట చేరికలను చేపడతామని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ముందుకు వచ్చారో వారందరికీ కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు, వరద కళ్యాణి పార్టీలో చేరుతున్న వారందరికీ కండువాలు వేసి వారందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే